మరి దాని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ నాకు ఇవన్నీ వద్దు సార్, నేను వినిపించినటువంటి ఆడియోని మీరు సమర్థిస్తారా లేదా సార్? నాకు ఇవన్నీ వద్దు సార్, సార్ నాకు ఇవన్నీ వద్దు సార్. ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు ఆపిచ్చాడు? దానికి ఆన్సర్ చెప్తాను ఇప్పుడు. కాదు సార్, ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారి ఆయన అభిప్రాయాన్ని అలా చెప్పారు. ఒక్క నిమిషం. భక్తుడు కదా. కాదు సార్ ఇవన్నీ ఓకే. నేను వినిపించిన దాన్ని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? నాకు ఒక్కటి చెప్పండి, మనం క్లోజ్ చేద్దాం. రాజు గారు, మీరు వినిపించింది వారు వినిపించింది అని కాదు, ఎవరు మాట్లాడినా తప్పేనని చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, రావణ్ మాట్లాడినా, చిన్నపరెడ్డి మాట్లాడినా, రాజు గారు, శిరీష గారు, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి రావణ్ తో మీరు కంపేర్ చేయొద్దు. మంచిని మంచిగానే మాట్లాడాలి. అదే కదా. చిన్నపరెడ్డి గారిని వదిలేయాలి సార్ ప్లీజ్. కార్తిక్ గారు ఆయనకి చిన్నపరెడ్డి గారి సార్, చిన్నపరెడ్డి గారు చాలా చెప్పాలని ఉంటది కానీ ఆయనకి కొన్ని పరిమితులు ఉంటాయి సార్. ఒక్క నిమిషం, చిన్నపరెడ్డి గారు టైం అవుతుంది. రాజుగారు ఇందాక ఇంకొక మాట రాజుగారు, టైం అవుతుంది. ఆయన రాధా మాధవ ఆయన ఎవరో ఉన్నారు, ఆయన 2 చెక్కల మేకులు సీలువాలని చెప్పి ఎందుకు అతని మీద ఎందుకు పెట్టలేదు సార్? ఆయన కూడా ఒక మతాన్ని కించపరిచినాడు కదా, ఎందుకని అంటే ఆయన కంప్లైంట్ ఇవ్వండి సార్. కంప్లైంట్ ఇవ్వాల్సిన పని లేదు. జడ్జి గారు తీసుకొని తీసుకున్నచ్చంటే ఇక్కడ కాదు సార్, సుమోటాగా తీసుకోవాలంటే దానికి కూడా కొన్ని ఉంటాయిలే కానీ సుమోటా కూడా కొన్ని ఉంటాయి. టైం అవుతుంది. రాయపాటి అరుణ గారు మేడం ఒక 1 minute మేడం ప్లీజ్. సార్ ఇప్పుడు నాకు ఒకటే అర్థం కావట్లా, రావణ్ చేసినటువంటి విధానాన్ని వైసీపీ వాళ్ళు మోస్తున్నారా? వైసీపీ వాళ్ళు స్టాండ్ ఓపెన్ అడుగుతున్నా నేను చెప్పండి. ఇప్పుడు తప్పు ఒప్పు అనేది పక్కన విషయం. రావణ్ మాట్లాడేటువంటి మాటలు వైసీపీ స్టాండ్ పార్టీకి సంబంధం లేని చెప్పండి. అరుణ గారు పవన్ కళ్యాణ్ గారు మా తండ్రి గారు దీపారాధన మీద సిగరెట్ కాల్చారు, అది కరెక్ట్ అంటున్నామని మీరు చెప్పండి. మీరు చెప్పండి, మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా నేను. పవన్ కళ్యాణ్ గారు దీపారాధన మీద మా తండ్రి గారు సిగరెట్ కాల్చుకున్నారన్న దాన్ని మీరు ఆమోదిస్తున్నారా? అందరూ విన్నారు, చెప్పు తీసుకొని కొడతానన్నది విన్నారు, కొడకలారా అన్నది విన్నారు, చెప్పు తీసుకొని కొడతానన్నది వినకుండా ప్రజలకు తెలుసు అసలు ఇది ఎందుకు జరిగిందో, వీటన్నిటి వెనకాల ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ తెలుసు. రాజు గారు దేశద్రోహాన్ని సపోర్ట్ చేస్తూ అదే నక్సలైట్లు గన్ను పట్టుకొని తిరగాలనుకున్నది మీ నాయకుడు అని చెప్పేసి మీ నాయకుడే రావంది కాదు సార్. ఇప్పుడు ఒకటి సార్